మొత్తానికి మేడారం మహాజాతరకు సంబంధించి మరి కోట్లాదిగా భక్తులు వస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి వైద్యపరంగా ఎటువంటి మరి ప్రాణహాని జరగకుండా వాళ్ళకి సంబంధించి మరి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించడానికి ఇక్కడ వైద్య సేవలు కూడా మరి చాలా అద్భుతంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనకు అందించడానికి మేడారం నుంచి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ అప్పయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ముఖ్యంగా మేడారం జాతరకు సంబంధించి ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉంచారు భక్తుల కోసం? నమస్కారం అండి. నేను ములుగు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారు మాట్లాడుతున్నాను మీతో. సో ముందుగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మనం ఈ 2024 మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు కూడా తాత్కాలిక ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న మీరు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ప్లేస్లోనే నిర్వహిస్తున్నాము. సో ఇప్పుడు మనం దాదాపుగా ఒక 40 పడకలతోటి వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ వైద్య సేవలు అందించడానికి మనకి ఎంజిఎం నుండి 9 స్పెషాలిటీస్ ప్రత్యేక వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్ అంటే స్త్రీ వైద్య నిపుణులతో సహా వచ్చి వీళ్ళు ఆర్థోపెడిక్ అంటే మేంకుల డాక్టర్ కానీ, చెవి డాక్టర్ కానీ, ముక్కు డాక్టర్ కానీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీసియా వీళ్ళందరూ కలిసి వైద్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఇది ఈ 2 రోజులనే కాదు, మేము జనవరి 14 నుండి కూడా నడుపుతున్నాం ఓపీ సర్వీసెస్. 14/2 నుండి కూడా మేము ఐపీ సేవలు నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా నిన్న నుండి ఈ రోజు వరకే మేము 92,000 ఓపీ చూడడం జరిగింది. ఇంజురీస్ మనకు అంటే చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల ఎక్కడన్నా పడిపోవడము, లేకపోతే ఎక్కడన్నా తోపులాటలో పడడం లాంటి దాంట్లో చూసుకుంటే మాకు ఇంజురీస్ ఇప్పటి వరకు 507 ఇంజురీస్ కేసెస్ మాత్రమే జాతరకు సంబంధించి ఇంజురీస్ వచ్చినాయి. రెఫరల్ కేసెస్ మేము దాదాపుగా 97 కేసు చేసినాము. దీంట్లో భాగంగా అప్పుడప్పుడు స్కార్పియన్ స్వింగ్ వచ్చినాయి, కొన్ని ఒక 80 వరకు స్కార్పియన్ స్వింగ్ వచ్చింది, అంటే తేలికొట్టిన కేసులు. తర్వాత మనం గుండెకు సంబంధించిన కేసులు 56 వరకు మేము ఈసీజీలు తీసినాము. దాంట్లో ఒక 3 కేసులు కొంచెం అంటే గుండె మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ కావచ్చు అని అనుమానంతో మనం రెఫర్ చేయడం జరిగింది హైయర్ సెంటర్స్కి. రెఫర్ అంటే ఎక్కడికి చేస్తున్నారు సార్? ఎంజిఎం లేకపోతే ములుగు ఫస్ట్ ములుగు నుండి తర్వాత ఎంజిఎం, లేకపోతే ఇటువైపు పోతేనేమో భూపాలపల్లి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఉంది కదా ఈ మధ్యలో, అక్కడ కూడా రెఫర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం. మొత్తానికి 40 పడకలతో వైద్యాన్ని అందిస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పడకల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు? లేదు, దాదాపుగా నేను ఇది 3వ జాతర 4వ జాతర. అప్పటి నుండి అంటే మన స్పేసు పరిస్థితిని బట్టి మనకున్న స్థలాన్ని బట్టి మనం చేస్తున్నాము. సో ముందు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది 100%. ఇంకా పెంచుకోవాల్సిన క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ఎప్పటికెప్పుడు ప్రతి 2 గంటలకు లేదా 4 గంటలకు మేము శానిటేషన్ వాళ్ళతో చూపిస్తున్నాం. కాకపోతే ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది, చెప్పులు కూడా బయట విడవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పటికప్పుడు మేమైతే అవేర్నెస్ కల్పిస్తున్నాము. మాస్కులు కూడా పెట్టుకోమని దాదాపుగా ఈసారి ప్రభుత్వము 17 లక్షల పైచిలకు మాస్కుల్ని మనకు ప్రభుత్వం అందజేసింది. ఎందుకు అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా, అంటే దగ్గు, జలుబు, దుమ్ము ఇవి రాకుండా ఉండడానికి. ఒకరు తుమ్మితే ఇంకొకరికి వస్తుంది ఇన్ఫెక్షన్ ఉంటే, కాబట్టి అది అరికట్టడానికి ప్రభుత్వం ఈసారి ఈవెన్ 2022 కోవిడ్ అంతా అప్పుడు కూడా ఇంత మాస్కులు మేము పంచలేదు. ఇప్పుడు ఆశాలతో క్యూ లైన్లో కూడా పంచుతున్నాము. మనకు 108 అంబులెన్స్ 16 ఉన్నవి, చాలా లిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాగనే మనకు బైక్ అంబులెన్సెస్ కూడా 40 ఉన్నాయి. పోయినసారి 12 పెట్టినాము. సో నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అంటే మనుషులు అంటే వెహికల్ పోలేని స్థితిలో కూడా అక్కడికి పోయి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అక్కడ నుండి అంబులెన్స్ ఉన్న కాడికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. మొత్తానికి జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో మరి వారికి సడన్గా ఏదైనా అంటే ఆరోగ్య సమస్య అంటే ముఖ్యంగా హెల్త్కి సంబంధించి గుండె సంబంధిత హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎటువంటి సిపిఆర్ అనేది చాలా అవసరం ఉంటుంది, అత్యవసరం ఉంటుంది. అది ఒకసారి చెప్తారా సార్? మీరు అన్నది వాస్తవం అండి. మేము సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఈ మధ్యలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక 15 రోజుల ముందే జాతరలో పాల్గొనే ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఆదివాసీ భవన్ సమ్మక్క భవన్లో ఇవ్వడం జరిగింది. సో మా ఆశాలు కూడా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు మేము ఏఈడి మిషన్ కూడా అక్కడ ఉంది, ఒక ఏఈడి మిషన్ ఉంది. ఓకే, ఆ ఏఈడి మిషన్ డిఫిబ్రిలేటర్ ఉంది, దాంతో కూడా షాక్లు ఇస్తాం ఒకవేళ అటువంటి దాన్ని అన్కాన్షియస్ వస్తే, గుండెపోటు అని అనుకుంటే. సో ఆ సౌకర్యం కూడా ఉంది. అవసరమైతే ఒకళ్ళు వెంటిలేట్ చేసి వరంగల్ కూడా పంపిస్తాం. సో అత్యవసర పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎట్లా రియాక్ట్ కావాలి దీనికి సంబంధించి హార్ట్ స్ట్రోక్ తలెత్తి? ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి కనుక చెస్ట్ పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అనిపిస్తే సెంట్రల్ కూడా ఒక్కోసారి జెపిస్టర్నల్ రీజియన్లో కూడా వస్తే కొంచెం వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి వెళ్ళి డాక్టర్కి చెప్తే డాక్టర్ కూడా క్లినికల్గా ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకొని ఒకవేళ 2-3 గంటలు లేకపోతే 6 గంటల ముందు ఏమైనా స్పైసీ ఫుడ్ తిన్నాడా, అతనికి ఇంతకుముందు ఏమైనా గుండె సంబంధిత జబ్బులు ఉన్నాయా, ఇది ఆరా తీసుకొని ముందస్తుగా ఒక టాబ్లెట్ అని ఇంజెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు వాళ్ళు అంటే చెయ్యి గుంజడము, మెడ లాగడము, వాంతులు రావడము ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే
ఇప్పుడు మన 104 అంటే ఆ బైక్ అంబులెన్స్ దగ్గర కూడా ఈ కాస్పిరిన్ టాబ్లెట్ ఉంది, క్లోబిటాప్ టాబ్లెట్ ఉంది, సార్బిట్రేట్ ఉంది. ఈ టాబ్లెట్ కూడా ప్రాథమికంగా ఇస్తే మనం 6 గంటలు మనిషిని బతికేయచ్చు. ఓకే, మొత్తానికి ఏదైతే ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. 40 పడకలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి దేనికి సంబంధించినటువంటి సమస్య తలెత్తిన ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ వైద్య సేవలు అందించడానికి అయితే వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో వేరే ఏదైతే ఎంజిఎఫ్కు కావచ్చు, జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కావచ్చు రెఫర్ కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.